జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడు మనకు విఘ్నాలు తొలగిస్తాడు అని మనకు పెద్దలు చెప్తారు. చాలామంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు వినాయకుడిని ఆరాధన చేసి వాళ్ళ యొక్క విఘ్నాలు తొలగించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది మనం కొంత శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలనుకుంటే మనం 2-3 విషయాలు అర్థం కావాలి ఇక్కడ. అంటే నేను వాస్తు కన్సల్టెంట్గా నేనేంటంటే వాస్తు అంటేనే మనం ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం, ఇంట్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడం. 5 ఎలిమెంట్స్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి నేను కొంత రెమిడియల్గా ఎక్కువ ఆలోచించేవాడిని. వాస్తు కన్సల్టెన్సీ కూడా ఈ గోడ తీసి అక్కడ పెట్టేయండి, ఆ గోడ లేపేయండి అని చెప్పకుండా ఏదో చిన్న చిన్న ఆబ్జెక్ట్స్, స్టిక్కర్స్, పెయింటింగ్స్ నేను సజెస్ట్ చేసేవాడిని. అంటే దానికి సైన్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కొన్ని ఆబ్జెక్ట్స్కి సబ్ కాన్షియస్ లెవెల్లో కొంత ఎనర్జీని ఇచ్చే శక్తి మనకు ఉంటుంది. అంటే అందులో ఉదాహరణకు మీకు ఒక ఇంట్లో ఒక మెంటల్ క్లారిటీ లేదనుకోండి, ఒక డెసిషన్ ప్రాపర్గా తీసుకోలేకపోతున్నాను అనుకోండి ఆ ఇంటి యజమాని, మనం ఏం చేస్తామంటే చెస్ బోర్డ్ లాంటివి డిజైన్ చేసి ఆ ఇంటికి వెస్ట్లో మనం అరేంజ్ చేస్తాం బ్లాక్ అండ్ వైట్ చెక్ కలర్స్తో. తర్వాత ఇంకేదన్నా డిజైర్స్ ఉన్నాయి, కామధేను ఫోటోని ఈస్ట్ వైపు, ఇలా కొన్ని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఒంటి కూడా ఉంటుంది. ఒంటి అనేది ఒక సర్వైవల్ అనే ఒక దీన్ని పెంచుతుంది. ఇలాగా ఎలిఫెంట్ని కూడా కొన్ని చోట్ల ప్లేస్లో మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అసలు ఇవన్నీ ఎలా పనిచేస్తుంది అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు మన సబ్ కాన్షియస్ లెవెల్లో కొంత ఎనర్జీ ఆటోమేటిక్గా మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటంటే మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అని ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఉంది. మిర్రర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనము ఒక నవ్వుతున్నటువంటి దృశ్యాన్ని కానీ ఒక నవ్వుతున్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు మనకు కూడా నవ్వు వస్తుంది. బాధపడుతూ ఏడుస్తూ ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే మనకు బాధ వస్తుంది, మనకు ఏడుపు వస్తుంది. అంటే నవ్వుతున్నటువంటి వ్యక్తి ఏదో జోక్ చెప్పాడు, ఆ జోక్ మనకు అర్థం కాకపోయినా ఆ నవ్వుతున్నాడు కాబట్టి మనకు నవ్వు సహజంగా వస్తుంది. దీన్నే మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అంటారు. ఇదే మనకు సనాతన ధర్మంలో రకరకాల దేవతల యొక్క చిత్రపటాలు, చేతిలో పుస్తకం పట్టుకొని ఇంకొక చేతిలో వీణ పట్టుకొని సరస్వతిదేవి, రకరకాల రూపాలన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం ధ్యానం చేయడం వల్ల మనకు అయ్యే ఫలితాలు వస్తున్నాయి. మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అని చెప్పేది అది. కాబట్టి దాని ప్రకారము మనకు ఒక బలం కావాలా అనుకున్నప్పుడు, ఒక ఇంట్లో ఆ ఎనర్జీ మనకు తగ్గినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఎలిఫెంట్ని ఒక స్టిక్కర్ ఫామ్లో వేసి దాన్ని అప్పుడప్పుడు చూడమని చెప్తాం. దాన్ని తదేకంగా చూడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు మనకు ఎక్స్పోజ్ అవుతుంటే కూడా సరిపోద్ది. ఈ ఎలిఫెంట్ దేనికి సంకేతం అంటే ఒక బలానికి సంకేతం. మనం బలహీనపడినప్పుడు ఎలిఫెంట్ని చూడడం అనేది చాలా చాలా అవసరం. అదే ప్లేస్లో ఒక ఒంటిని పెట్టామనుకోండి, ఒంటి అంటే సర్వైవల్కి సంకేతం. అంటే ఎంతకాలమైనా సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఫోకస్ కావాలనుకోండి, గద్ద, ఒక ఈగల్ మనం పెడితే మన ఫోకస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవెన్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా మనం విజువలైజ్ చేయడం కానీ, ఊహించడం కానీ, లేకుంటే నిజంగా చూడడం కానీ, ఈ రెండింటికి పెద్దగా తేడా ఏమీ లేదు. ఎందుకంటే సైకాలజీలో బ్రెయిన్కి నిజంగా మనం చూసే దృశ్యానికి, మన విజువలైజేషన్కి, ఊహకి పెద్దగా కాదు, తేడా సున్నా. బ్రెయిన్ కెనాట్ డిఫరెన్షియేట్ ద రియల్ అండ్ ద విజువలైజేషన్. నువ్వు ఊహిస్తున్నావా, ఇది నీ ఊహకే, లేకుంటే నిజంగా చూస్తున్నావా, దానికి సంబంధం లేదు. బ్రెయిన్కి ఒకేలా ఉంటుంది. అంటే బ్రెయిన్ రెస్పాన్స్ మాత్రం ఒకటే. కాబట్టి మనము ఆ ఏనుగు బొమ్మని చూడడం వల్ల మనకు ఆ ఎనర్జీ లెవెల్స్ మనకు ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ లెవెల్లో వస్తుంది. ఆ తర్వాత మన కాన్షియస్ మైండ్కి ఎలాగో వస్తుంది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ మీరు బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు విఘ్నాలు తొలగించడం అనేది వినాయకుడు ఎలా చేస్తాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకు విఘ్నాలు వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటంటే మనకు కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి. అవి మనకంటే బలంగా ఉన్నప్పుడు, మనం దాన్ని అధిగమించలేనప్పుడు ఈ పరిస్థితిలో ఉంటాం. ఇప్పుడు మనకు కొంత ఎనర్జీ కావాలి. ఇప్పుడు మనకు ఎవరిస్తారో ఆ ఎనర్జీ అంటే విఘ్నేశ్వరుడు మనకిస్తాడు. ఇప్పుడు విఘ్నేశ్వరుడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యాన శ్లోకం అందరికీ తెలిసింది ఏంటంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పైగా ఆ వినాయకుడి యొక్క రూపాన్ని ఎలా ఉంటుందంటే ప్రసన్నవదనంతో ఉంటాడు. పైగా మన సమస్య వచ్చినప్పుడు మన ఆందోళనకు గురవ్వకుండా, ఎలిఫెంట్ అనేది కొంచెం వైల్డ్ అనిమల్ కదా, మనకు అటువంటి భావన లేకుండా ప్రసన్నవదనం, మన కోసం ఆ శక్తి పనిచేస్తుంది అన్న ఒక భావనతో, ఒక ప్రేమతో ఆ ఎలిఫెంట్ని చూడడం, ఆ మొహం చూడడం అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి ప్రసన్నవదనం
అదే చూడండి, మీరు పులినో సింహాన్నో ప్రసన్నంగా చూడండి అంటే ఆ ప్రసన్నత మనకు రాదు. అంటే ఏనుగును చూడడానికి ఆ ప్రసన్న వదనం మనకు సరిపోతుంది. కాబట్టి వినాయకుడికి ఉన్నటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి అంతరార్థం మనకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ప్రధానంగా మనం ముఖాన్నే చూస్తాం. ఈ ముఖాన్ని చూసినప్పుడు మనకి తెలియకనే మనకు సబ్కాన్షియస్ లెవెల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ ముఖం ఆ బలానికి సంకేతం. మనం బలవంతులు అవుతూ ఉంటాం. అంటే మనకు ఉన్నటువంటి అడ్డంకుల కంటే మనం బలపడుతూ ఉంటాం. సరే, ఇటువంటి అడ్డంకులు ఇందాక చెప్పినటువంటి శ్లోకంలో ఉంది కదా, సర్వ విఘ్నోపశాంతయ్య అన్నారు. సర్వ విఘ్నాలు అంటే విఘ్నం అనేది ఒకటి కాదు, చాలా రకాలు ఉంది అర్థం. మనం చూసినట్టయితే మనకు సాత్విక విఘ్నాలు ఉంటాయి, రాజసిక విఘ్నాలు ఉంటాయి, తామసిక విఘ్నాలు ఉంటాయి. అంటే విఘ్నాలన్నీ ఒకటి కాదని అర్థం. కాబట్టి ఈ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు కూడా ఒకటి కాదు, అనేక రకాల వినాయకులు ఉన్నారు ఇక్కడ. హేరంబ గణపతి అంటే కొన్ని బలమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు హేరంబ గణపతిని ఆరాధన చేయండి అంటారు, ఆ నామాన్ని జపం చేయండి అంటారు. కాబట్టి సుముఖ గణపతి, ఏకదంత గణపతి 21 రకాలు ఉన్నాయి. అతనికి 21 రకాల పత్రులు కూడా మనం పెడుతూ ఉంటాం. కాబట్టి విఘ్నాలు ఎన్ని రకాలో ఈయన రూపాలు, ఈయన యొక్క మంత్రాలు కూడా అన్ని రకాలు. కాబట్టి అటువంటి వినాయకుడిని మనము ధ్యానిస్తడం వల్ల, నిరంతరం అటువంటి రూపాన్ని మనం చూడడం వల్ల మనం బలవంతులమయ్యి మనకున్నటువంటి అవరోధాలన్నీ చిన్నవయ్యి మనం దాన్ని సహజంగా దాటగలుగుతాము. కాబట్టి వినాయకుడిని యొక్క ఆరాధనలో ఇంత సైన్స్ మనకుంది. ఆ రూపం మనకు అందుకే ఇచ్చారు. పురాణ కథలు అన్నీ పక్కన పెడితే ఆ వినాయకుడి యొక్క ఆ రూపాన్ని, ఆ యొక్క ఏనుగు ముఖాన్ని, ఆ తొండాన్ని, ఆ పెద్ద చెవుల్ని మనం చూడడంలో మనలో తెలియనటువంటి ఒక బలం పెరుగుతూ ఉంటుంది. ఆ బలంతోనే మనమే ఆ యొక్క ప్రతికూలతల్ని అధిగమించి మనం అన్నీ కూడా సాధించగలుగుతాం. అలాగని ఇంక భగవంతుడి పాత్ర ఏమి లేదా అనకూడదు. మనం భక్తిలో ఉన్నాం కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ప్రసరించి మనం ఇచ్చే నివేదన ఆయన స్వీకరించి మనకు ఆ శక్తిని ఆయనే ఇస్తాడు. మనకున్నటువంటి యొక్క ప్రతిబంధకాలని ఆయనే తొలగిస్తాడు. ఈ యొక్క పరమ విశ్వాసంతో, ఒక సరెండర్తో, ఒక శరణాగతితో మనం చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. కాబట్టి అర్థమైంది కదా విఘ్నేశ్వరుడు ఎలా విఘ్నాలు తొలగిస్తాడో. కాబట్టి తెలిసి చేయండి. ఎవరికైనా విఘ్నాలు ఉన్నప్పుడు వినాయకుడిని చూడడం చాలా ముఖ్యం. అంటే ఆ ఫోటో వైపు తదేకంగా ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు చూడడం అనేది చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. పూజ చేస్తాం సంతోషమే, కానీ ఈ చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చూడడం అనేది ఇక్కడ శ్లోకంలో కూడా అదే చెప్పారు, ధ్యాయేత్. అటువంటి వినాయకుని ధ్యానించమని చెప్పారు. మీరు కళ్ళు మూసుకొని ధ్యానించినా, ఫోటో చూసినా రెండింటి వల్ల వచ్చే ఫలితం మాత్రం ఒకటే. కాబట్టి వినాయకుడిని ఆరాధన చేయండి, ధ్యానించండి, మీ యొక్క ప్రతికూలతల్ని అధిగమించండి. స్వస్తి.